ఒకే జిల్లాకు చెందిన నేతలు కాదు, అయినా ఆ ఇద్దరి మధ్య కోల్డ్ వార్ కొనసాగుతుంది. వాళ్ళిద్దరూ ఒకే పార్టీ నాయకులు కూడా కాదు, అయినా తగ్గేదే లేదంటున్నారు ఎవరికి వారు. అందులో ఒకరు మంత్రి అయితే మరొకరు ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే. అదే సంగతి. ఏ నిధుల గురించో పంచాయతీ జరుగుతుందనుకుంటున్నారా? కానే కాదు. నీటి సమస్య నిధుల లొల్లో కాదు, ప్రోటోకాల్ వారి మధ్య చిచ్చు పెట్టింది. ఇంతకీ ఎవరా నేతలు? వారి లొల్లి వెనుక లోగుట్టేంటో చూద్దాం. కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్ అనేది పాటకే పరిమితం కావచ్చు. రాజకీయ నేతలు మాత్రం కుడివైపుకొస్తే వాళ్ల ఎడమ చరిత్రని మర్చిపోతున్నారు. కుడి ఎడమైతే ఇంత తేడా ఉంటుందా అనిపించొచ్చు. పాలనలో కుడి అంటే అధికారంలో ఉన్నోళ్ళు, ఎడమ అంటే విపక్ష నేతలు. అందుకే అసెంబ్లీలోనైనా పార్లమెంటులోనైనా అధికార పార్టీ నేతలు స్పీకర్కి కుడివైపు కూర్చుంటారు. 10 ఏళ్లు ప్రతిపక్షంలో కూర్చున్న తెలంగాణ కాంగ్రెస్ నేతలు పవర్లోకి రాగానే అధికార బలాన్ని చూపించుకుంటున్నారు. రాజకీయాల్ని కాచి వడబోసిన అనుభవజ్ఞులే కాదు, సీనియర్ మంత్రులు కూడా ప్రోటోకాల్ అంశాన్ని తుంగలో తొక్కుతున్నారు. జిల్లాలో ఏవైనా మంచి పనులు చేసేటప్పుడు ఇరుగు పొరుగుకు చెప్పడం ఆనవాయితీ. కానీ తెలంగాణలో కాంగ్రెస్ మంత్రులు మాత్రం ప్రోటోకాల్ పక్కన పెట్టి సొంతోళ్లనే చూసుకుంటున్నారు. వడ్డించేవాడు మనవాడైతే ఏ మూలకు కూర్చున్నా మూలుగు ముక్కలు ముందుంటాయన్నట్లే ఉంది కాంగ్రెస్ మంత్రుల వ్యవహారం. ఈ మధ్య కాలంలో మంత్రుల జిల్లా పర్యటనలో ప్రోటోకాల్పై లొల్లి జరుగుతోంది. 3 రోజుల క్రితం కోమటిరెడ్డి వెంకట్రెడ్డి నిజామాబాద్ జిల్లాలో పర్యటించారు. కలెక్టర్ కార్యాలయంలో జరిగిన సమీక్షకు మంత్రితో పాటు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు కూడా పెద్ద సంఖ్యలో వచ్చారు. మంత్రి ముందు తమ పలుకుబడి ఏంటో చూపించుకోవాలనుకున్న కొందరు నేతలు హడావుడి మొదలుపెట్టారు. కార్యకర్తల జోష్ చూసి మంత్రి గారికి కూడా ఉత్సాహం రెట్టింపైంది. పైగా ఆయన కోమటిరెడ్డి వెంకట్రెడ్డాయే. కాంగ్రెస్ పార్టీకి చెందిన గెలిచినోళ్లు, ఓడినోళ్లను వేదిక మీదికి పిలుచుకున్నారు. దీంతో ఓడినోళ్లను కూడా వేదికపైకి పిలవడానికి ఇదేమైనా పెళ్లి కార్యమా అంటూ ఫైర్ అయ్యారు ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు. నిజామాబాద్ కలెక్టరేట్లో సమీక్షలో అక్కడే ఉన్న వినయ్ కుమార్ రెడ్డిని వేదికపైకి పిలిచారు మంత్రి కోమటిరెడ్డి. అంతటితో ఆగకుండా మన ఎమ్మెల్యే అంటూ కలెక్టర్కి పరిచయం చేయడంతో మరి నేనెవర్ని అంటూ ఫైర్ అయ్యారు ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. ఆర్మూర్లో 2 సార్లు ఓడిపోయిన వ్యక్తిని ఎమ్మెల్యే అంటూ కోమటిరెడ్డి ఎలా పరిచయం చేస్తారని గుస్సా అయ్యారు పైడి రాకేష్ రెడ్డి. బిడ్డా, నీ రాజకీయం నీ నల్గొండలో చూపించుకో అంటూ మంత్రికి మాస్ వార్నింగులు ఇచ్చారు. మంత్రిగా ఉన్న కోమటిరెడ్డి ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ మధ్య చిచ్చు పెడుతున్నారని ఆరోపించారు ఆర్మూరు బీజేపీ ఎమ్మెల్యే. కోమటిరెడ్డి లాంటి నేతలకు మంత్రి పదవి ఇచ్చి రేవంత్ రెడ్డి తప్పు చేశారంటున్నారు రాకేష్ రెడ్డి. నీ దగ్గర డబ్బున్నా నన్నేం చేయలేవంటూ బీజేపీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలతో కాంగ్రెస్, బీజేపీ మధ్య రగడ ఇంకా పెరిగేలా ఉంది. దమ్ముంటే రాజీనామా చేయి, నేను కూడా రాజీనామా చేస్తా, ప్రజాకోర్టులో తేల్చుకుందాం రా అంటూ సవాల్ విసిరారు పైడి రాకేష్ రెడ్డి. బీజేపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలు నల్గొండ జిల్లాలోని సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. మంత్రి కోమటిరెడ్డే కాదు, ఏ మంత్రి వచ్చినా నిజామాబాద్ జిల్లాలో బీజేపీ ఎమ్మెల్యేలను లెక్కల్లోకి తీసుకోవడం లేదట. దాదాపుగా అన్ని జిల్లాల్లో బీజేపీ, బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల విషయంలో ప్రోటోకాల్ పాటించడం లేదంటున్నారు ప్రతిపక్ష ప్రజాప్రతినిధులు. మిగతా వాళ్లు బాధపడుతుంటే బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి కాస్త గట్టిగానే డోసిచ్చారు. మరి ప్రోటోకాల్ విషయంలో ఇకనైనా మంత్రులు మారతారో లేదో చూడాలి.